హాయ్ అండి, ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ట్రెండింగ్ టాపిక్ ఇదే కదా, ఆషాఢం సేల్ అని ఒక లుక్ ఇద్దాంలే అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అలాగే నేను ఏం తీసుకున్నాను అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి నేను అన్ని షేర్ చేయట్లేదండి, కొన్ని నాకు మంచిగా అనిపించాయి అవి మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇవి కలంకారీ అంటారు కదండి, 4995 రూపీస్ పెట్టామనుకో 49 రూపీస్కి ఇంకొక శారీ ఇస్తారనమాట. అప్పుడు మనకి ఈచ్ ఎంత పన్నట్టు 2522 రూపీస్ పన్నట్టు అండి. నాకైతే చాలా వర్త్ ఇట్టే అనిపించింది. ఎందుకంటే ఇంకొక 2500లో వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది కదా, 5000లో ఒక శారీ వస్తుంది. ఒకవేళ ఏదైనా కొంచెం పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు మనం ఎక్కువ బడ్జెట్లో వద్దు అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్లు అనిపించింది అనమాట. ఇంకా శారీస్ విషయానికి వచ్చేలోపు మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఇలా సేల్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఓల్డ్ స్టాక్ అనేది హాఫ్ రేట్కి మనకు అమ్మేస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు చూసినప్పుడు అది ఎంత ఉంటుంది, ఒక 1000 రూపీస్ ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే తీసుకోవాలని అని ఉంటుంది మనసులో, అయ్యో కాస్ట్ ఎక్కువేమో అని అక్కడ పెట్టేసి వస్తాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది మనకి 500కే కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అయ్యో లాస్ట్ టైం తీసుకోలేకపోయాం కదా, ఈసారైనా తీసుకుందామని చెప్పి తీసేసుకుంటాము. నాకైతే అదే అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు శారీ ఏమో అది 2000 ఉన్నది, తర్వాత ఇప్పుడు వెళ్ళినప్పటికేమో నాకు 1000 రూపీసే చూపిస్తుంది. బట్ ఆ శారీ క్వాలిటీ అనేది చాలా మారిపోయింది. ఎట్లా అంటారా, హ్యాండ్స్ మారడం, థ్రెడ్స్ అంతా కట్ అయిపోవటం, అట్లా చాలా ఉంటుందండి. చూసుకొని మంచిగా సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట, కొంచెం ఓపిక్గా. ఇంకా మనము స్టాక్ బాగా గమనించామనుకో మనకంతా కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి కనిపించవండి, పాస్ట్ ట్రెండింగ్లో ఉండి వెళ్ళిపోయి ఉంటాయి కదా, అవే కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు క్లియర్ చేసుకోవాలి కదా స్టాక్, కొత్త స్టాక్ ఫిల్ చేసుకోవటం కోసం. ఒకవేళ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి ఏమన్నా 1-2 కనిపించాయి కూడా అవి రెప్లికాస్ ఉంటాయి, ఒరిజినల్స్ ఉండవు. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా, మనకు అంత తక్కువ కాస్ట్కి వాళ్ళు ఇవ్వరు. ఇంకా నేను కొన్ని షాపింగ్ చేశాను, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. ఈ బ్లూ కలర్ శారీ తీసుకున్నానండి, అంటే కొంచెము చెక్స్ టైప్లో వస్తుంది కదా, అలా ఉందన్నమాట బాడీ పార్ట్ దగ్గర. బట్ అది వీడియోలో క్యాప్చర్ కావట్లేదు, ఇంకా అక్కడక్కడ బూటీస్ వచ్చాయన్నమాట. మొత్తం శారీ అంతా కూడా ఇలానే ఉంది, పళ్ళు మాత్రం కొంచెం ఇలా జెర్రీ ఎక్కువ వచ్చి ఉంది. ఇంకా సేమ్ బ్లౌజ్ కూడా అంతే. నాకు ఇది 898 రూపీస్ పడిందండి. ఈ కాస్ట్కి ఇది వర్తా కాదో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా కూడా తీసుకొని ఉంటారు కదా, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇంక ఈ బ్లాక్ కలర్ది తీసుకున్నానండి, కాటన్ శారీ 198 రూపీస్ పడింది. ఇది కట్టుకోవడానికి అయితే తీసుకోలేదు, కానీ నేను టాప్స్ స్టిచ్ చేయించుకున్నామని చెప్పి తీసుకున్నాను. అంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే కాటన్ మెటీరియల్ కూడా మనకు అంత తక్కువలో దొరకదు కదా, దీంతో శారీతో అయితే మ్యాక్సిమం 2 టాప్స్ ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఇందులోనే కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా ఉన్నాయి అనమాట. ఇంక ఇది వచ్చి పైతానీ టైప్ అంటారు కదండి, పైతానీ బార్డర్ వచ్చి శారీస్ అలా తీసుకున్నాను అనమాట. నాకు అయితే ఒక్కటి కూడా లేదు, బట్ ఇంతకుముందు అనుకున్నాను కానీ అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంక ఇప్పుడు కొంచెము బడ్జెట్లో వస్తుంది తక్కువలో అన్నట్లు తీసుకున్నాను. అంతా కూడా శారీ అంతా కూడా బాడీ పార్ట్ అంతా అలా గ్రీన్గా ఉందండి, బార్డర్ మాత్రమే పైతానీ వచ్చిందనమాట. పళ్ళు కూడా ఇంకా పైతానీ టైపే వచ్చింది. ఇంకా బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఏమి ఉండదు, జస్ట్ ఆ గ్రీన్ ఉంటుంది అనమాట. ఇంకా బ్లౌజ్ వచ్చి రెడ్ బ్లౌజ్ వచ్చినట్లుందండి, నేను చూపిస్తాను. ఇది నాకు కాస్ట్ ఎంత పడిందో చెప్పలేదు కదా, 1510 రూపీస్ పడిందండి. ఎక్కువ తక్కువ కూడా కామెంట్ చేయండి. పైతానీ ఎక్కువ ట్రెండింగ్ కదా, పట్టు శారీస్ కూడా పైతానీ బార్డర్ వచ్చింది అని అంటుంటున్నారు కదా, అందుకని చెప్పి నేను బడ్జెట్లో తీసుకున్నాను. మనము అంత కాస్ట్ పెట్టే అకేషన్స్ అయితే ఏం లేవు కదా అన్నట్లు తీసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నది బ్లౌజ్ పార్ట్ అండి. ఇంకా అయితే 2 శారీస్ ఏమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఈ శారీ నెక్స్ట్ చూపించే 2 శారీస్ ఏమో చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఇంకా అదే క్రేప్ అంటారు కదండి, అదే డైలీ వేర్ శారీస్. ఇంకా మేమైతే మెత్తన్ చీరలు అంటాము, అవి కూడా ఒక 2 తీసుకుని, ఇవి కూడా బాగానే ఉన్నాయి. మామూలుగా వెళ్ళినప్పుడు కూడా నాకు తక్కువగానే అనిపిస్తాయి ఈ శారీస్ అయితేనే, సేల్ లేకుండా. ఇదైతే నేను చూపిస్తున్నది బ్లౌజ్ పార్ట్. ఇంకా నెక్స్ట్ ఏమో పళ్ళు పార్ట్ అండి. ఇది నాకు 222 పడింది. ఇంకా నెక్స్ట్ చూపిస్తున్నది అనమాట నాకు 243 పడింది అనమాట. ఏం పెద్ద డిఫరెన్స్ లేదు, బట్ క్లాత్ అయితే డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది కొంచెం క్వాలిటీ ఉంది, నేను ఫస్ట్ చూపించిందేమో కొంచెము మంచిగా లేదు. అవి అన్నీ కూడా మనకి ఎందుకు పనిచేస్తాయంటే కొంచెము లాంగ్ గౌన్స్ కానీ ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేయించుకోవడానికి ఈ మెటీరియల్ అంతా పనిచేస్తాయి. మనకు మెటీరియల్ కొన్నామనుకో అంత తక్కువ కాస్ట్కి పడదు కదా, ఇలా తీసుకున్నామనుకో మనకి స్టిచ్ చేయించుకోవడానికి తక్కువలో పడుతుంది. మళ్ళీ స్టిచ్చింగ్ చార్జ్ పెట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.